ఎల్వి సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో చినాన్స్ ఉన్నాయి, సిల్క్ కోటర్స్ ఉన్నాయి, ప్యూర్ మష్రూ సిల్క్స్ ఉన్నాయి, ఇంకా మనకి మస్లిన్ జామ్దానీలు కూడా ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి చినాన్స్ ఇది మనం ఆల్రెడీ చేసామండి వీడియో. లాస్ట్ వీడియోలో కలర్స్ కూడా చేసాం కదా. ఇందులో అయితే ప్రజెంట్ మనకి ఇది ఒక కలరే ఉంది, మంచి డార్క్. ఇది స్నఫ్ కలర్ షేడు, అంటే మన చాక్లెట్ బ్రౌన్ కన్నా కొంచెం డార్కర్ షేడు. చాలామంది బ్లాక్ ఏమో అనుకుంటున్నారు, బ్లాక్ కాదండి, మంచి షేడ్. ఇది మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న షేడు. ఆరెంజ్తో పాటు మనకి ఇవి కూడా మల్టిపుల్స్ ఉన్నాయి కదా. ఇవైతే 2 పీసెస్ ఉన్నాయి, రెడీ టు డిస్పాచ్. సేమ్ మనకి ఆల్ ఓవర్ అంతా ఇలా లైన్స్ వస్తాయి. ఇది జరీలా కనిపిస్తుంది కదా, థ్రెడ్ జరీ రెండు కలిపి మనకి ఇలా స్ట్రైప్స్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ ఒక 1.5 ఇంచు బార్డర్ వస్తుంది, ఇలా చిన్న బార్డర్. ఇవి ఏంటంటే చూడడానికి మైసూర్ సిల్క్ శారీస్ లాగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చినోను ఫాలింగ్ ఉంటుంది, చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అసలు కలర్ చూడండి భలే ఉన్నాయి. ఇందులో మనం కలర్స్ చేసాం లాస్ట్ టైము. అవి ఏంటంటే మనకి సెల్ఫ్ కలరే బ్లౌజెస్ వచ్చాయి. ఇప్పుడు ఇంకొక డిజైన్ కూడా వచ్చింది, అది కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా ఇలా చిట్పళ్ళు వస్తుంది. అంటే దీంట్లో ఈ డిజైన్లు అడుగుతున్నారు కదా, ఇది ఒక్కటే ఉందండి. ఇందులో కలర్స్ మనకి రీస్టాక్ అవుతాయి. ఒక 1 వీక్ 10 డేస్లో అయితే కలర్స్ కూడా రీస్టాక్ అవుతాయి. ఆరెంజ్ అయితే చాలామంది అడిగారు, ఆరెంజ్ కూడా రీస్టాక్ అవుతుంది. ఇందులో కూడా ఇప్పుడు ఇవాళ డిజైన్లో కూడా ఉన్నాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ముంగా ఫ్యాబ్రిక్ థ్రెడ్ వీవింగ్తో వచ్చిన బాందిని బ్లౌజ్ వచ్చింది. చక్కగా ఉంది కదా. ఇది ఆల్ ఓవర్ అంతా ఓన్లీ లైన్స్ లాగా వచ్చింది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2200 ఫ్రీ షిప్పింగ్. దీనికి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో అయితే ఇది ఒక్కటే ఉందండి. మళ్ళీ కలర్స్ అడుగుతారేమోనని చెప్తున్నాను, ఇది ఒక్క కలరే ఉంది. ఇప్పుడు మన కలర్స్ వచ్చేసరికి ఇది సేమ్ ఫ్యాబ్రిక్ అయితే సేమే. మనకి ఏంటి వేరియేషను అంటే ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా లీఫ్ వీవింగ్లోనే లీఫ్ డిజైన్ వచ్చింది. చిన్న 2 లీవ్స్ లాగా ఇచ్చారు కదా. సేమ్ మిగిలినదంతా కూడా ముందు లైన్స్ వచ్చాయి కదా మనకి స్ట్రైప్స్, అదంతా సేమే ఉంది. బార్డర్ కూడా మారింది, దానికి డిఫరెంట్ బార్డర్ కదా. దీనికి వచ్చేసరికి ఇలా మనకి ఒక చిన్న 2 ఇంచెస్ లోపు లైట్ సిల్వరిష్ గోల్డ్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా చిన్న కంచి బార్డర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి వీవింగ్ ఉంది. ఇలా వీవింగ్ రావడం వల్ల మనకు కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంది, మంచి జర్మన్ బ్లూ కలర్, చాలా బాగుంది కలర్ అయితే. ఇప్పుడు మనకి ఇవన్నీ కలర్స్ ట్రెండ్ అవుతున్న షేడ్సే. చాలా కొత్త కలర్స్ కూడా వచ్చాయి ఇందులో. ఇలా చిన్న పళ్ళు, అన్నిటికీ చిన్న పళ్ళునే వస్తుంది. దీనికి ఏంటి అంటే మనం లాస్ట్ ఇప్పుడు నేను చూపించిన బ్రౌన్లో చూస్తున్నాం కదా, అవైతే సెల్ఫ్ బ్లౌజెస్ వచ్చాయి. ఇప్పుడు వీటికి అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్. డిజైన్ కూడా మారింది, చాలా బాగుంది చూడండి. ఇది కూడా ముంగా బేస్ మనకి ముంగానే వస్తుంది. ఒక్క బ్లౌజ్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. ఈ కలర్కి వైన్ వచ్చింది. ఒక బాక్స్లో ఇదంతా వీవింగే వచ్చింది, ఒక దాంట్లో ప్లెయిన్ ఇచ్చి మీనాకారి వీవింగ్లో చిన్న పీకాక్ ఇచ్చారు. మల్టీ కలర్స్ వచ్చాయి కదా చక్కగా. ఈ మీనాకారి వీవింగ్లో మనం మిక్స్ అండ్ మ్యాచ్ వేరే ఎటుకైనా కూడా పేరప్ చేసుకోవచ్చు. 90 to 1 మీటర్ ఉంటుంది. చీర పన్నా వచ్చింది, చక్కగా సరిపోతుందండి. మనం ప్యాటర్న్ బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేయించుకున్నా. కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఉంది, చక్కగా లైట్ వెయిట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రై వాష్. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2500 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి. ఇవి ఏంటంటే బ్లౌజెస్ మారిపోతాయేమోనని ఓపెన్ చేయలేదు నేను. అవన్నీ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు వీటికి. ఇది చూడండి ఎంత బాగుందో, రెడ్, మంచి రెడ్ కలర్, చాలా నీట్గా ఉంది. ఇవన్నీ కూడా అంతే మనకి సేమ్ స్టైలు లీఫ్ డిజైన్ వస్తుంది, చాలా నీట్గా ఉంది. దీనికి మొత్తం అంతా వస్తుందండి మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఇదే డిజైన్ వస్తుంది. అంతే రివర్స్ ఫోల్డ్ చేశారు దీన్ని. మొత్తం అంతా ఉంది చూసారా, దగ్గరగా వీవింగ్లో వచ్చిన డిజైనే ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంది, మంచి కలర్ అండి. మరీ మిర్చి రెడ్ కాదు, కొంచెం మెరూనిష్ రెడ్. దానికి ఈ లైన్స్ వచ్చేసరికి చక్కగా ఉన్నాయి. నైట్ టైం అకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఫాలింగ్ ఉండి ఎవరైనా కట్టుకోవచ్చండి. ఫాలింగ్ ఇష్టమైతే కనుక ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని కట్టుకోవచ్చు. దీనికి ఇలా పెసర్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు, ఎంత చక్కగా ఉందో. 2500. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లౌజులు మారిపోతాయేమోనని చెప్పి లావెండర్ షేడ్. ఇది కూడా మంచి కలరు, చాలా నీట్గా ఉంది, బ్యూటిఫుల్ షేడు. ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ స్టైల్ డిజైన్ వస్తుంది. పళ్ళు చిన్న పళ్ళునే, చిట్ పళ్ళు. దీనికి ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదండి, ఇలా లైట్ సింగిల్ అయినా వేసుకోవచ్చు. ఫాలింగ్ ఉంటుంది, ఫాలింగ్ నచ్చితే కనుక ఎవరైనా కట్టుకోవచ్చు అండి. చక్కగా స్టెప్స్ పెట్టుకొని కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్ చూడండి ఎంత బాగా ఇచ్చారు, టమాటా పింక్ షేడ్ ఇచ్చారు. మీనాకారి వీవింగ్ వచ్చి చక్కగా ఉంది కాంబినేషను, బ్యూటిఫుల్. 2500.
ఎవరికైనా గిఫ్టింగ్ అది ఇవ్వాలన్నా కూడా చక్కగా ఉంటాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సీ గ్రీన్ షేడ్. ఇన్ని కలర్స్ చేయలేదు కదా మనం, అంటే ఈ వీవింగ్ రాని సెల్ఫ్ బ్లౌజుల్లో చేసినట్లో ఇన్ని కలర్స్ రాలేదు, చాలా కలర్స్ వచ్చాయన్న కదా. అంత నీట్గా ఉంది చూడండి. లైట్ సీ గ్రీన్ షేడు, పేస్టల్ కలరే, మరీ బ్రైట్ ఏం కాదు, చాలా బాగుంది. అన్ని చింపళ్ళు వచ్చి సెల్ఫ్ కలరే మనకి ఎంత ఆల్ ఓవర్ అంతా వచ్చి తెలుస్తుంది కదా. ఇందులో కూడా సేమ్ లైన్స్ ఉన్నాయి, పైన వీవింగ్ ఎక్స్ట్రా వచ్చిందండి. దానివల్లే మనకి ప్రైస్ వేరియేషను అండ్ బ్లౌజ్ కూడా మారింది. ఇదంతా కూడా చక్కగా థ్రెడ్ జరీతో వచ్చింది, మధ్యలో పీకాక్స్. దీని కాంబినేషన్ చూడండి, సీ గ్రీన్కి వైలెట్ కలర్ ఇచ్చారు, చక్కగా ఉంది. 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్. మీరు బ్లౌజెస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి, నెంబరింగ్ ఇస్తున్నాము, నెంబర్తో సహా వచ్చేటట్టు. వీలైతే బ్లౌజ్ పెట్టుకుని చూపిస్తున్నా కదా, నేను అలా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఇది పెసర్ గ్రీన్ కలర్, చాలా బాగుంది. ఇది కూడా మనకి చినాన్ ఏంటంటే చక్కగా ఫ్యాబ్రిక్ అండి, ఆ కలర్ చాలా బాగుంటాయి, లైట్ షైన్ వచ్చి చక్కగా ఉంటాయి. ఇది ఆరెంజ్ కలర్, ఎంత బాగుందోనండి కాంబినేషన్ అయితే, గ్రీన్కి ఆరెంజ్ బ్యూటిఫుల్. ఇందులో కూడా మధ్యలో గ్రీన్ కలర్ ఇచ్చారు చూడండి, ఆ వీవింగ్లో ఎంత చక్కగా ఉందో, బ్యూటిఫుల్ కదా. సో ఫాస్ట్గా అయితే చూడండి, ఈ సారీ కూడా 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు కొత్త కలర్, ఇది మన గచ్చికాయ కలర్ ఉంటుంది కదా, ఆ గ్రే కలర్, దానికి ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ డిజైన్ వచ్చింది. కొత్త మనం చినాన్లో ఈ షేడ్ అయితే చేయలేదు, గ్రే చేసాం కానీ వేరే డిఫరెంట్ గ్రేలో ఇది ఒక షేడు, చాలా బాగుంది. దీనికి కాంబినేషన్ ఏమి ఇచ్చారనుకుంటున్నారు, బ్లాక్. ఎంత చక్కగా ఉంది చూడండి, మనకి బ్లాక్ అంటే మిక్స్ అండ్ మ్యాచ్, వేటికైనా కూడా పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంది కదా. 2500. అన్ని కలర్స్ బాగున్నాయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి, ఇప్పుడు నేను ఫస్ట్ ఇలా జరీ వీవింగ్ లేని దాంట్లో కూడా ఈ కలర్ చూపించా కదా, సేమ్ కలరే, చాలా బాగుంది. డార్క్ ముక్కు పొడం కలర్ అంటే ఎగ్జాక్ట్గా ఉంటుందేమోనండి, కానీ భలే ఉంది కలర్ మాత్రం. మనకి ఇది ఓల్డ్ కంచిపట్టులో వచ్చేదండి ఈ షేడ్, అలాంటి కలరు చక్కగా ఉంది. చక్కగా ఫేర్గా ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా. అంటే మన రెగ్యులర్గా ఉండవు మన దగ్గర కొన్ని షేడ్స్ కదా, ఇప్పుడు వస్తున్న షేడ్స్, ట్రెండ్ అవుతున్న కలర్స్. ఇందాక ఫస్ట్ చూపించిన బాందిని బ్లౌజ్కి అయితే సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది కదా, దీన్ని చూడండి లైట్ గ్రీన్ షేడ్ ఇచ్చారు, ఎంత బాగుందో కాంబినేషన్. 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్, మన వైలెట్ వచ్చేసి బ్రింజాల్ షేడ్, చాలా బాగుంది. బ్రైట్ కలర్స్, ఇంచుమించు అన్నీ బ్రైట్ కలర్సే, ఒక గ్రే షేడే కొంచెం పేస్టల్ షేడ్ కలర్, మిగిలిన అన్నీ కూడా డార్కర్ షేడ్సే. ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్ కదా. అసలు ఈ కలరే మంచి కలరు, ఎంత మంచి హిట్టెడ్ కలర్ ఉండండి ఇది. ఇలా పళ్ళు చాలా యూనిక్గా ఉంది. దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చి ఉంటారు అనుకుంటున్నారు, మనం బనారస్ వాటిల్లో కూడా వీటన్నిటికీ ఇప్పుడు మనకి ఇలా హాఫ్ వైట్ బ్లౌజెస్ ట్రెండింగ్ కదా, వీటికైనా కూడా చక్కగా లైట్, చాలా లైట్ క్రీమ్ షేడ్ ఇచ్చారు, సేమ్ వీవింగ్లోనే బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది. ఈ బ్లౌజ్ కూడా మనకి చాలా శారీస్కి సెట్ అయిపోతుంది. 2500. నెక్స్ట్ లాస్ట్ కలర్ పింక్ కలర్. పింక్ కూడా చక్కగా రూబీ పింక్, మన పొమోగ్రేట్ పింక్ ఉంటుంది చూసారా, ఆ షేడ్ పింక్, రాణి పింక్ కాదు, చాలా చాలా బాగుంది కలర్ అయితే, బ్యూటిఫుల్ షేడు. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది, ఇలా పళ్ళు వస్తుంది, చక్కగా ఉందండి కలర్ అయితే, నీట్గా కూల్గా బ్రైట్గా ఉంది. కాంబినేషన్ ఇంకా బాగుంది, మెంతి ఎల్లో కలర్ ఇచ్చారు, చక్కగా ఉంది కదా. ఈ శారీస్ అన్నీ కూడా సేమ్ ప్రైస్ 2500, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇవ్వండి. ఇంకా చెప్తున్నా కూడా మీరు చాలామంది నేమ్ ఇవ్వట్లేదండి, మెయిన్ ఇప్పుడు నేమ్ మీ వాట్సాప్లో చూసి పెడదామంటే ఒక చిన్న స్మైలీ పెట్టుకుంటున్నారు. ఎలా అండి నేమ్ లేకపోతే, మీరు మెసేజెస్కి అయితే వెంటనే రెస్పాండ్ అవ్వరు, ఒకవేళ అయినా కొరియర్ మీకే డిలే అయిపోతుంది. సో డీటెయిల్స్ అనేది క్లియర్గా కంప్లీట్గా ఇవ్వండి. పోస్ట్ అయితే కనుక మెన్షన్ చేయండి ముందే, లేదంటే అది మేము కొరియర్ ఇచ్చేస్తే అటు తిరిగి ఇటు తిరిగి అలా ఒక 10 days టైం అయితే పట్టేస్తుంది. ముందే క్లియర్గా అయితే మెన్షన్ చేయండి పోస్ట్ అంతే కనుక పోస్ట్ అని చెప్పి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి సిల్క్ కోట. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, సేమ్ స్టైల్, సేమ్ కలర్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి లైట్ లక్స్ గ్రీన్ అండి, లైట్ లక్స్ గ్రీన్. ఇదేంటంటే సిల్క్ కోట వస్తుంది, చక్కగా డిజిటల్ ప్రింట్ వచ్చింది కదా, దీనికి కలర్ ఫిల్ చేశారు కదా, దీనికి కలర్ లేకుండా కూడా ఉందండి, ఆల్ ఓవర్ అంతా కూడా ప్రింట్ ఉంది. కోట అనేసరికి మనకి ట్రాన్స్పరెన్సీ అయితే లైట్ ఉంటుంది చక్కగా. అంటే ఇందులో మనం ఇంకా ఫైన్ క్వాలిటీ ప్యూర్లో కూడా చేస్తాం కదా, ఇది మీడియం రేంజ్, అలానే మరీ సెమీ కాదు, మెత్తగానే ఉందండి, కంఫర్ట్ ఫీల్లోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. కోటాలు
చాలామందికి ఇష్టం కదా. ఇది ఏంటంటే ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది కదా, కింద చూడండి ఇక్కడ మనకి బోర్డర్ దగ్గర ప్లెయిన్ ఇచ్చారు కదా, ప్లెయిన్ ఇచ్చిన పార్ట్లో సేమ్ ఇలాంటి ఫ్లవర్ని వేరే ఫ్యాబ్రిక్ తీసుకుని అప్లిక్ చేశారు. ఆ లీఫ్ అదంతా కూడా అప్లిక్ చేసి మళ్ళీ చుట్టూ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇదనమాట ఈ అప్లిక్ చేసింది. అంటే సెల్ఫ్ కలర్లో ఉంది కాబట్టి మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో. కింద మనకి స్కాలప్ వచ్చింది, ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా స్కాలప్ వచ్చింది. అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుందోనండి. కోటాస్ అంటే ఆల్రెడీ వాడే వాళ్ళకి కాటన్ కోటాలు కానీ సిల్క్ కోటాలు కానీ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి, కంఫర్ట్ ఉంటాయి, కలర్స్ చాలా బాగుంటాయి. వీటిలో చూడడానికి జరీ బార్డర్స్ ఏమీ ఉండవండి, అయినా కూడా క్వాలిటీని బట్టి ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా కంటిన్యూషన్ వచ్చి ఇటువైపు కూడా సేమ్ మనకి ఇలా అప్లిక్ చేశారు. ఇదంతా కూడా అప్లిక్ చేసినవే ఇలా ఒక కొమ్మలాగా ఇచ్చారు కదా. బ్లౌజ్ ఇంకా బాగుంది, చక్కగా చిన్న ప్రింట్ సేమ్ ఫ్లోరలే 1 మీటర్ బ్లౌజ్ వచ్చింది. చక్కగా ఉందండి. కలర్స్ అయితే పేస్టల్ షేడ్సే వచ్చాయి. చాలా చాలా నీట్గా యూనిక్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1999. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ లైలాక్ షేడ్. ఎంత బాగుందోనండి కలర్ అయితే. అన్ని కలర్స్ చాలా చాలా బాగుంది. చాలా చున్నీ అంత వెయిట్ అయి ఉంటుంది. కొంచెం మనం స్టెప్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అయితే బాగుంది కదా. సేమ్ డిజైన్ సేమ్ స్టైలే వస్తుంది. కిందంతా మనకి ప్లెయిన్ అనమాట. ఇక్కడ బార్డర్ దగ్గర ప్లెయిన్ ఇచ్చి ఆ అప్లిక్ ఇచ్చారు. పైన అంతా ప్రింట్ వచ్చింది. కంటిన్యూషనే పళ్ళు ఉంటుంది. ఇలా కంటిన్యూషనే పళ్ళు. ఇలా 3 సైడ్స్ కూడా థ్రెడ్తోనే, మొత్తం థ్రెడ్, ఎక్కడ ఏది గుచ్చుకునే ఫ్యాబ్రిక్ అయితే ఏం లేదండి. ఫ్యాబ్రిక్ కూడా కంఫర్ట్ ఉంటుంది. చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చక్కగా జర్నీస్ కానీ ఆఫీస్ వేర్ కానీ నీట్గా కూల్గా ఉంటాయి. జరీ బార్డర్స్ అవి ఇష్టపడరు కదా, వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతాయి. ఇది సేమ్ కలర్ మీదే ప్రింటెడ్, ఈ ప్రింటే వచ్చింది. చిన్న మైక్రో ప్రింట్ వచ్చింది. దీనికి హ్యాండ్కి కూడా ఇలా స్కాలప్ వచ్చింది. చక్కగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా కూల్గా ఉంటుంది. 1999 మంచి ప్రైస్లో కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీనే సేమ్ డిజైన్ సేమ్ కలర్ కూడా. అన్ని పేస్టల్ షేడ్స్ వచ్చాయి కదా. ఈ కలర్ చాలా బాగుందండి. అన్ని కలర్స్ బాగున్నాయి. ఇంకా ఈ కలర్ ఇంకా బాగుంది. ఏం కలర్ అంటారు దీన్ని? లైట్ క్రీమ్లో కూడా కొంచెం గ్రీన్ మిక్స్డ్ కలర్ లాగా అనిపించింది, కానీ పేస్టల్ షేడే. ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా డిజైన్. కింద మనకి ఇలా అప్లిక్ చేసిన ఒక కొమ్మ. ఈ లీవ్స్ ఇవన్నీ కూడా అప్లిక్తో వచ్చినవి. చుట్టూ మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు. చాలా బాగుంది. కోట చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అండి. ఫ్యాబ్రిక్ వీవింగ్ అంతా కూడా, కానీ చాలా బాగుంటాయి కట్టుకుంటే. ఇలా స్కాలప్ వచ్చింది. దీనికి కూడా అంతే. బ్లౌజ్ వచ్చేసరికి చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. నేను మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నా కానీ ఈ బ్లౌజ్కి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. బాగుంది కదా. 1999. నెక్స్ట్ కలర్ చూడండి, స్కై బ్లూ షేడ్. లైటే పేస్టల్ షేడ్, డార్క్ ఏం కాదు. ఇది కూడా చాలా చాలా బాగుంది కలర్. డిజైన్ అయితే సేమే. ఎంత చక్కగా ఉందో చూడండి. బ్యూటిఫుల్ ఉంది. సాఫ్ట్గానే ఉంది. ఫ్యాబ్రిక్ రఫ్గా ఎక్కడా లేదు. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా చక్కగా డిజైన్ వచ్చింది. ఇదంతా అప్లిక్ వరకు ఇటు రివర్స్లో ఇచ్చారు. బ్లౌజ్ సెల్ఫే ఇదే సేమ్ ప్రింట్ వచ్చింది. ఎంత బాగుంది చూడండి. కలర్ అయితే నీట్గా ఉంది కదా. బ్యూటిఫుల్ కలర్. 1999. నెక్స్ట్ వచ్చేసి లెనిన్. ఇవి లెనిన్లో ఒక 2 కలర్సే ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుందండి. ఇలా మనకు డిజిటల్ ప్రింట్ వచ్చింది. పైన ఇలా లైట్ లక్స్ గ్రీన్ కలర్ వచ్చింది. ఇది కాటన్ బేసే, కొంచెం సిల్క్ మిక్స్ అయినట్టే ఉంది. మరి అంటే మన హ్యాండ్లూమ్ లెనిన్స్ చేస్తాం కదా, అవి కాదు. ఇలా చిన్నగా 1/2 ఇంచ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్, కింద చూడండి స్కర్ట్ బార్డర్ వచ్చింది. పీచ్ కలర్, పేస్టల్ షేడ్స్ రెండు కూడా చాలా బాగుంది. ఇంకా లైట్ వెయిట్లో ఉంది. చక్కగా మంచి ప్రైస్లో ఉంది. ఇలా స్కర్ట్ బార్డర్ వచ్చింది. డిజైన్ అంతా కూడా డిజిటల్ ప్రింట్స్. ఇవి ఏంటంటే మనకి 6000 7000లో వచ్చే డిజైన్స్ మనకి ఇలా కొంచెం తక్కువ ప్రైస్లో మన రెగ్యులర్ యూసేజ్కి చక్కగా ఉంటుంది. ఇలా పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ కింద బార్డర్ ఇచ్చారు కదా, అదే కలర్ ప్రింట్. దీనికి వచ్చేసరికి ఇంకొంచెం థిక్గానే ఇచ్చారండి. ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ మీద కూడా మనకి కోటా మిక్స్డ్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. కలర్ అయితే పేస్టల్ షేడ్. చక్కగా టాజిల్స్ కూడా ఇచ్చారు. మల్టీ కలర్ వచ్చి ఎంత బాగుందో కలర్ అయితే. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 1300. నెక్స్ట్ వన్ చూడండి. ఇది కూడా బాగుంది కలర్ అయితే. లైట్ బేబీ పింక్ షేడ్కి కింద లావెండర్ కలర్. అది కూడా పేస్టల్ కలర్స్. సేమ్ స్టైల్ డిజైన్. స్కర్ట్ బార్డర్ వచ్చింది. చాలా యూనిక్గా ఉంది. పైన కింద కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు. చిన్న 1/2 ఇంచ్ బార్డర్ లాగా ఇచ్చారు కదా, చక్కగా ఉందండి. ఇది కూడా పళ్ళు. ఇలా బార్డర్ వచ్చింది. మల్టీ కలర్స్, అంటే ఇందులో ఉన్న కలర్స్ అన్నిటితో ఇచ్చినట్టున్నారు. ఇది బ్లౌజ్. కింద బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ కూడా జస్ట్ అటాచ్ చేసి ఇచ్చారు. చూడండి ఎంత బాగుందోనండి బ్లౌజ్ అయితే. ఇంచుమించు 1 మీటర్ ఉంటాయి. చీర పన్నాలు ఉంటాయి కాబట్టి మీకు చక్కగా సరిపోతాయి. చాలా బాగుంది కదా, నీట్గా ఉంది.
1300. నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే మనకి ప్యూర్ రామ్యాంగోలు ఉంటాయి కదా, రామ్యాంగో పట్టులో డిజిటల్ ప్రింట్స్ ఇప్పుడు మంచి ట్రెండ్ అవుతున్నాయి కదా, 15,000 14 ఆ రేంజ్ శారీస్ మనకి కొంచెం ఫ్యాన్సీ లుక్లో మంచి ప్రైస్లో ఉన్నాయి, చక్కగా ఉన్నాయండి. సేమ్ స్టైల్ వీవింగే వస్తుంది మనకి. ఇవి బనారసి బుట్టి వచ్చి ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది కదా, పైన మనకి ఇలా సాటిన్ బార్డర్స్ వచ్చి వస్తున్నాయి కదా, అలా వాటికి ఫస్ట్ కాపీస్ అనమాట. ఇది వచ్చేసరికి ఇలా ప్లెయిన్ పింక్ వచ్చింది, ఇలా మనకి రావ్ మ్యాంగో స్టైల్ వీవింగ్ వస్తుంది. పైవైపు చిన్నదే ఉంది కదా, కింద వైపు వచ్చేసరికి అలా ప్లెయిన్లో ఎక్కువ వచ్చింది. ఇవేంటంటే రెగ్యులర్గా జరీ బార్డర్స్ అలా కాకుండా ఇప్పుడు మనకి రావ్ మ్యాంగో మంచి ట్రెండ్ కదా, ఆ స్టైల్ వీవింగ్. ఇక్కడ కూడా అంతే, ప్లెయిన్ వచ్చి ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్ కూడా కాదేమో, ఇది ఒక యూనిక్ డిజైన్, లీఫ్ లాగా ఇచ్చారండి. కలర్ చూడండి, లైట్ పింక్కి ఇక్కడ వచ్చేసరికి కరివేర్ పింక్ కాంబినేషన్, మధ్యలో పేస్టల్ షేడ్. చాలా బాగుంది. కట్టుకుంటే మాత్రం అంటే రెగ్యులర్గా ఇష్టపడకుండా కొంచెం చిన్న పార్టీ వేరు ఫంక్షన్కి చాలా బాగుంటాయి. సింపుల్గా ఉంటాయి, చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. బోర్డర్స్ అయితే జరీ బోర్డర్స్ రావు, ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి మనకి. మంచి ప్రైస్లో సింపుల్గా మనం ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు, ఇంకా వర్క్ పని లేకుండా. ఇలా 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది, ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా జక్కాడ్ వీవింగ్ ఇచ్చారు డైమండ్ షేప్లో. కలర్ చూడండి ఎంత బాగుంది కాంబినేషన్, పేస్టల్ కలర్సే. చాలా క్లాస్గా కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు, లైట్ వెయిట్లో ఉంది. ఇవన్నీ కూడా డ్రై వాషే. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3650. చాలా బాగుంది కదా కలర్. నెక్స్ట్ కలర్ చూడండి, అసలు అన్నీ భలే ఉన్నాయి కలర్స్ అయితే. పేస్టల్ షేడ్, డార్క్ ఏం లేవు ఇందులో. మనకి ప్యూర్లో కూడా అంతే, పేస్టల్స్లోనే వస్తాయి ఇవి. ప్రింటింగ్ అంతా చక్కగా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గానే ఉందండి. అంటే బార్డర్స్ అవి లేకపోయినా ఇంత ప్రైస్ అనుకోవచ్చు, కాకపోతే ఏదైనా ఆ వీవింగ్ స్టైలు ఆ డిజైనింగ్ని బట్టి ఉంటుంది కదా. ఇది కూడా అంతే, సేమ్ స్టైల్ లాగా లైట్ బ్రౌను, కొంచెం డార్క్ చాక్లెట్ బ్రౌన్ ఇచ్చారు. మరి డార్క్ కాదు, కొంచెం ఈ కలర్ మీద కొంచెం డార్క్ ఇచ్చారు. ఇక్కడ దగ్గర షేడ్స్లోనే ఇచ్చారు కదా. ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్ ఉంది, సెల్ఫ్ వీవింగ్ బుట్టి కూడా ఉంది. చాలా బాగుందండి, చక్కగా ఉంది. ఎవరైనా కట్టుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ లేదు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. చిన్న ఏజ్ దగ్గర నుంచి ఎవరికైనా బాగుంటాయండి. ఇలా ప్రింటింగ్స్ లైట్ వెయిట్లో, ఫస్ట్ లైట్ వెయిట్, ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంటుంది, మరీ మెరిసిపోతూ అయితే ఉండవు. కొంచెం డస్టీ లుక్, అంటే పేస్టల్ కలర్స్ కాబట్టి కొంచెం డస్టీ లుక్లోనే ఉంటుంది. ఇలా పళ్ళు వస్తుంది, చాలా బాగుందండి కలర్ అయితే, నీట్గా బ్యూటిఫుల్ కలర్. ఇది బ్లౌజ్ కూడా చూడండి చక్కగా ఇంచుమించు 1 మీటర్ పైనే ఉందండి. చీరపన్నా ఉంది, నీట్గా డిజైనింగ్గా మనం ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అయితే సో బ్యూటిఫుల్, బాగుంది కదా. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ సీ గ్రీన్ షేడు, ఎగ్జాక్ట్ కలర్ కాదండి, దగ్గర షేడే చెప్తున్నాను నేను. ఇది కొంచెం డస్టీ షేడే, దాంట్లోనే కొంచెం డార్క్ కలర్ బార్డర్ ఇచ్చారు. బార్డర్ అంటే జస్ట్ కలరే ఇచ్చారు, ప్లెయిన్ కలరు. ఇలా మనకి చిన్న వీవింగ్ డిజైన్ వీవింగ్ వస్తుంది, చాలా బాగుంది. కింద వైపు పెద్ద బార్డర్ స్టైల్ ఇచ్చారు, ఎంత బాగుంది చూడండి కలర్. దాని మీద ఫ్లవర్స్ వచ్చి చక్కగా నీట్గా ఉన్నాయి. ఆల్ ఓవర్ అంతా అదే స్టైల్ వస్తుంది. పళ్ళు కూడా మొత్తం అంతా కూడా చక్కగా జకాడ్ వీవింగ్ వచ్చింది, చిన్నగా రిచ్ పళ్ళు, చాలా లైట్ వెయిట్లోనే ఉంది ఫ్యాబ్రిక్. బ్లౌజ్ సేమ్ మనకి ఇక్కడ బార్డర్ కలర్ మీద ఈ వీవింగ్తో వచ్చింది, జకాడ్ వీవింగ్ వచ్చి డైమండ్ షేప్ లాగా, చాలా బాగుంది. పేస్టల్ కలరే 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పటి వరకు మనం ఇలా బార్డర్స్ చూసాం కదా ప్లెయిన్ లాగా, ఇది వచ్చరికి గ్యాప్ స్టైల్ బార్డర్ వచ్చింది. సేమ్ ఫ్యాబ్రికే వస్తుంది మనకి. ఇది ఫ్యాన్సీ రామ్యాంగో స్టైలు. ఇది కూడా వీవింగ్లో మనకి ఇక్కడ రామ్యాంగో స్టైల్ వీవింగ్ వచ్చింది. ఇదంతా కూడా లైట్ లైలాక్ కలర్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది. 2 సైడ్స్ లావెండర్ ఇచ్చారు, దగ్గర కలర్స్ 2 కాంబినేషను. గ్యాప్ బార్డరు, సెల్ఫ్ మనకి కాపరు సిల్వర్ కలిసిన జరీ బార్డర్, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. డిజైన్ కూడా యూనిక్గా ఉంది, మరి హడావుడిగా అయితే ఉండవు. అలా కొంచెం క్లాస్గా మంచి కూల్గా కావాలనుకుంటే చక్కగా ఇలా చూడవచ్చు. ఇది కూడా అంత రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి ఆ బార్డర్ దగ్గర ఉంది కదా డార్కర్ షేడ్, చిన్న డిజిటల్ ప్రింట్. మనకి ఇవి ఏంటంటే ప్యూర్ కోరాస్లో కూడా వస్తాయి ఇలాంటి స్టైల్ డిజైన్స్, అలాంటివి మంచి ప్రైస్లో. ఇది కూడా 3650. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఎవరు కూడా ప్లీజ్ హోల్డ్ చేయించద్దు, మీకు కావాలి అనుకుంటే అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ చేయండి. చాలామంది మార్నింగ్ ఎప్పుడు అడిగి ఈవినింగ్ పే చేస్తున్నారు, ప్లీజ్ అలా ఎవరు చేయొద్దు. ఎందుకంటే రీఫండ్ చేయడం కొంచెం ప్రాబ్లమే అవుతుంది. ఎందుకంటే జిఎస్టీలు అవి ఉన్న తర్వాత మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ముందే ఒకసారి అవైలబిలిటీ అడిగిన తర్వాతే మా వాళ్ళు అవైలబుల్ అంటేనే పేమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గ్రీన్ షేడ్,
మరి ఎగ్జాక్ట్ ప్యారెట్ గ్రీన్ కాదు, కొంచెం దాంట్లో కూడా లైటర్ షేడ్. ఇది ఫ్లవర్ డిజైన్ వారిని చూసారా, ఇలా 3 ఫ్లవర్స్ లాగా ఇచ్చారు, చిన్న బర్డ్. ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి, వీవింగ్లో బుట్టి అనేది చిన్న బుట్టి ఉంది కదా, 2 సైడ్స్ కూడా కొంచెం డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇలా మనకి అంతా వీవింగ్ వచ్చింది, కలర్ చాలా బాగుంది, చక్కగా ఉంది. కింద బార్డర్ స్టైల్ ఇది అంతా కూడా నీట్గా ఉందండి, మంచి ప్రైస్లో. ఇది పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ షేడ్, ఇక్కడ ఉన్న కలరే ఇచ్చి ఇది అంతా వీవింగ్లోనే బుట్టి ఇచ్చారు, చక్కగా ఉంది. ఎవరికైనా గిఫ్టింగ్ అయి కూడా చక్కగా ఉంటుంది. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ ఇందులోనే లాస్ట్ కలర్ వచ్చేసరికి పీచ్ షేడ్. ఇక్కడ కూడా లైట్, ఎగ్జాక్ట్ పీచ్ కాదు, కొంచెం కనకాంబరం షేడ్ లాగా లైట్. ఇక్కడ కూడా కొంచెం దీని మీద డార్కర్ షేడు. ఇది కూడా అంతే సేమ్ స్టైల్లో వచ్చింది, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఇలా పళ్ళు, కలర్ బాగుంది కదా, కూల్ కలర్స్ అండి, కూలు డస్టీ కలర్స్. చక్కగా బ్లౌజ్ కూడా సేమ్ స్టైల్ వీవింగ్. చాలామంది చిన్న చిన్న వర్క్స్ చేయించుకుంటారు నీట్గా అని, ఇలా వర్క్ కూడా పని లేకుండా చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోతే ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది, చక్కగా ఉంది. బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా 3650. నెక్స్ట్ వచ్చేసి మస్లిన్ జామ్దాని. మస్లిన్ జామ్దానీలో కూడా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే. హ్యాండ్లూమ్ వస్తుంది, ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది, కాకపోతే ఇంకా ఫైన్ క్వాలిటీ ఉంటాయి. ఒక 7000 8000. ఇది మంచి మీడియం రేంజ్లో వస్తుంది. ఇది వచ్చేసరికి మంచి బేబీ పింక్కి ఇలా థ్రెడ్ వీవింగే వచ్చింది సరే, పింక్ కలర్ థ్రెడ్కి చిప్ వర్క్ వచ్చింది. 2 సైడ్స్ చిన్న పట్టీలాగా థ్రెడ్డే, మొత్తం థ్రెడ్ బోర్డర్, ఇక్కడ 3 లైన్స్ లాగా చిన్న జరీ వచ్చింది. మనకి మస్లిన్ అనేసరికి ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది, స్టెప్స్ పెట్టుకోవచ్చు, చక్కగా ఉంటుంది. అంటే బ్లౌజ్ని మనం డిఫరెంట్గా బ్లౌజ్ పేరప్ చేసుకునే దాన్ని బట్టి సింగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్లో ఉంటుంది, చున్నీ అంత వెయిట్లోనే ఉంటుంది. హ్యాండ్లూమ్ వస్తుంది, ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. ఎంత బాగుందో చూడండి, కలర్ అయితే నీట్గా ఉంది. ఇది చూసారా, వీటికి హైలైట్ ఏంటంటే పళ్ళు అనమాట. పళ్ళు మనకి ఇలా జామ్దాని, ఇదంతా కూడా నీడిల్ జామ్దానితో వస్తుంది. ఇలా మనకి మల్టీ కలర్స్తో ఒక కొమ్మ మీద పీకాక్ బర్డ్స్ ఉన్నట్టుగా చాలా నీట్గా ఇచ్చారు. ఇంకా పైతానీ స్టైల్ డిజైనింగ్ వచ్చింది కదా, ఇక్కడ టిష్యూ వచ్చింది. మస్లిన్ ఫ్యాబ్రిక్కి మళ్ళీ టిష్యూ జరీ యాడ్ అయ్యి దానిపైన ఇదంతా కూడా వీవింగ్ వచ్చింది, చాలా చక్కగా ఉంది. చూడండి బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మనకంతా. ఇది హ్యాండ్లూమ్లోనే వస్తుంది వీవింగ్ అనేది. దీనికి బ్లౌజ్ ఇక్కడ మనకి ఒక్కటే వచ్చారు కదా, ఇక్కడ 2 పోగులు థ్రెడ్ వచ్చేసరికి పింక్, డార్క్ పింక్ వచ్చింది. మీరు ఈ బ్లౌజ్ అయినా వెళ్ళచ్చు, లేదు మనకి పద్దాని బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయండి పేరప్ చేసుకుంటే. వీటికి మనకి విడిగా కూడా బ్లౌజెస్ దొరుకుతున్నాయి కదా. ఎంత నీట్గా ఉందో కలర్ కాంబినేషన్, చక్కగా ఉంది. హ్యాండ్లూమ్స్ మనకి మంచి హైట్ వస్తాయి, మంచి ప్రైస్లో ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4500. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్, నావీ బ్లూ కలర్, మంచి డార్క్ నావీ బ్లూకి ఇక్కడ చిన్న రిబ్బన్ బోర్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చారు. లైన్స్ వచ్చి ఆల్ ఓవర్ అంతా కూడా చిప్ వర్క్ వస్తుంది, చక్కగా ఉంటాయండి. ఇవేంటంటే అఫీషియల్ లుక్ ఉంటుంది, చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ మనం వేర్ చేసినా కూడా చాలా క్లాసీ లుక్లో ఉంటుంది. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. వీటికి మొత్తం హైలైట్ అంటే పళ్ళులండి. పళ్ళు చూడండి, దీనికి కూడా ఇలా జరీ వచ్చింది, ఇంకా దగ్గరగా రిచ్ వీవింగ్ వచ్చింది. ఇదంతా కూడా మీకు చూస్తున్నారు కదా, మీకు చూడడానికి ఒక ప్రింట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. ఇదంతా కూడా నీడిల్ జామ్దాని, మొత్తం వర్క్ దీంట్లో వీవింగ్తో పాటు వచ్చిన నీడిల్ జామ్దాని. మళ్ళీ ఇది సెపరేట్గా చేస్తారండి, ఈ ఫ్యాబ్రిక్ వీవింగ్ చేసేటప్పుడే వస్తుంది. ఇదంతా కూడా మల్టీ కలర్ పైతానీ స్టైల్ వీవింగ్ వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి సేమ్లోనే ఇంకొంచెం థిక్, ఇలా మనకి థిక్గా ఇచ్చారు, జూట్ మస్లిన్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. దీనికి మీరు రెడ్ కలర్ ఏదైనా పైతానీ బ్లౌజు ఇలా వచ్చిన స్టైల్ బ్లౌజ్కి వెళ్ళినా చాలా యూనిక్గా ఉంటుంది. బ్యూటిఫుల్ షేడ్ 4500. చాలా చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ సీ గ్రీన్, సీ బ్లూ షేడ్ అండి, చాలా బాగుంది. ఇది కూడా ఇక్కడ చూసారంటే పింక్ కలర్ ఇచ్చారు, చూసారా రోజ్ పింక్ లైట్, ఆ పింక్ చిన్న బార్డర్. ఇదంతా కూడా కొంచెం డార్క్ సీ గ్రీన్తో థ్రెడ్ లైన్ వచ్చింది, చిప్ వర్క్ వచ్చింది అక్కడక్కడ. భలే ఉంది కాంబినేషన్ అయితే, కూల్గా డీసెంట్గా ఉంది. చాలా లైట్ సీ గ్రీన్ కలరే. పళ్ళు చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా జామ్దాని వీవింగ్ వచ్చింది, చక్క టిష్యూ కోల్డ్ టిష్యూ ఇచ్చారు, దానిపైన వీవింగ్ వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం థిక్గానే ఇస్తారు. ఈ ఫ్యాబ్రిక్ మీద థిక్గానే ఉంది. ఈ బ్లౌజ్కైనా వెళ్ళొచ్చు, మీరు ఇంకా డిజైనర్ స్టైల్ వెళ్తే ఇంకా బాగుంటుందని. సెల్ఫ్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు, థిక్గానే ఉంది ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. ఇట్లా ఎంత బాగుందో చూడండి, కలర్ అయితే కాంబినేషన్ అయితే వావ్ అండి, ఎంత బాగుంది, నీట్గా ఉంది. ఈ సారీ కూడా 4500. నెక్స్ట్ వన్ వచ్చేసి కాటన్ జామ్దానీలు.
ఇందులో మనం చాలా వేరియేషన్స్ చేసాం కదా, అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్స్. ఇవి మళ్ళీ రీస్టాక్ ప్రీ ఆర్డర్ అంటున్నారు కానీ కాటన్స్లో అయితే తీసుకోలేదండి, ఎందుకంటే మళ్ళీ టైం పడుతుంది, వీవింగ్ అవ్వడానికి టైం పడుతుంది. మళ్ళీ ఆ కలర్ కూడా అంటే ఈ వీవింగ్ చేసేటప్పుడు మళ్ళీ బూటీస్ అవి కూడా మారుతూ ఉండొచ్చు. అందుకని మీకు కలర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇంచుమించు కలర్స్లోనే వస్తాయి, ఎక్కువ కలర్ ఆప్షన్స్ కూడా ఉండవు మనకి వీటిలో. హ్యాండ్లూమ్స్ అనేసరికి కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ కదా, ఎక్కువ ఉండవు, ఉన్నవే డిజైన్స్ మారుతూ ఉన్నాయి. చూడండి ఇది వచ్చరికి పింక్ షేడ్, మరి డార్క్ రాణి పింక్లు కాదు, కాటన్లోనే మంచి పింక్ షేడ్, మీడియం షేడ్ కలర్కి ఇలా బ్లూ కలర్ థ్రెడ్తోనే లైన్స్ వచ్చాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా జామ్దాని వీవింగ్ వచ్చింది, మల్టీ కలర్తో వీవింగ్. కుచీల పాటలు ఇలా దూరంగా వచ్చాయి కదా కలర్స్ అనేది, చాలా బాగుందండి. మనకి కాటన్ ప్యూర్ వస్తుంది, హ్యాండ్లూమ్ కాటన్. మనకి మరీ రెగ్యులర్ కాటన్స్ లాగా ఉండవు, లైట్ వెయిట్లో కొంచెం తినగానే ఉంటాయి. హైట్ కూడా బాగా వస్తాయండి హ్యాండ్లూమ్స్, చక్కగా చాలా చాలా లైట్ వెయిట్లో క్లాసీగా ఉంటాయి, నీట్గా ఉన్నాయి. దీనికి కూడా చూడండి పళ్ళు దగ్గరికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూసాం కదా, ఇవి అక్కడ చిన్న బుట్టీస్ లాగా ఇచ్చారు కదా, దగ్గరగా వచ్చినాయి. మనకి ఇలా రోజ్ స్టైల్ వీవింగ్ ఉంది కదా, ఇది కూడా మొత్తము జామ్దాని వీవింగే. ఇదంతా చూడొచ్చు మీరు, నీడిల్ జామ్దాని ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు. పళ్ళుకైతే ఇంకా హెవీగా వచ్చింది, ఇదే చాలా టైం టేకింగ్ అండి. మొత్తం హ్యాండ్లూమ్ వీవింగ్లోనే వస్తుంది. ఇలా 3 కొమ్మల్లాగా ఇచ్చారు. ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఇది వీవింగ్లో వచ్చినాయి. మళ్ళీ బుట్టీస్ అన్నీ కూడా జామ్దాని వీవింగ్, చిన్న కుచ్చులు. బ్లౌజు ఇందులోనే రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంది. మీకు కొంచెం లైట్ షేడ్ ఇచ్చారు చూడండి బ్లౌజు. మీరు ఇలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి శారీలో వదిలేసుకుని మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా బ్లౌజ్కి వెళ్తే మాత్రం చాలా 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 బాగుంటుంది. చక్కగా ఉంది కదా, బ్యూటిఫుల్ కలర్. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, సో ఫాస్ట్గా చూడండి. చిన్న వేరియేషన్, ఇప్పుడు మనం చూసిన దానికి బార్డర్ స్టైల్ ఇచ్చారు కదా, ఇది వితౌట్ బార్డర్. అంటే బార్డర్ అంటే జరీ బార్డర్స్ ఏమీ రావు, కానీ జస్ట్ కలర్తోనే ఇచ్చారు కదా. ఇది అలా కూడా లేకుండా ప్లెయిన్ వచ్చింది, మంచి వైన్ కలర్ కలనేతుంది, పింక్ కలర్ కలనేతుంది. ఇలా మనకి ఒక లీఫ్ స్టైల్ లాగా వీవింగ్, జామ్దాని వీవింగ్. ఇది కూడా అంతే, మల్టీ కలర్స్ వచ్చింది, చక్కగా ఉంది. ఇలా మనకి ఆల్ ఓవర్ అంతా ఇవి వచ్చి ఇక్కడ నుంచి మనకి ఇలా ఒక రోజ్ బడ్ లాగా వీవింగ్లో ఇచ్చారు. ఇక్కడ నుంచి దగ్గరగా వస్తుంది మనకి పళ్ళు దగ్గర అంతా. ఇలా చాలా బాగుందండి కలర్ అయితే, చూసారా. ఇది రోజ్ స్టైల్ డిజైన్ వచ్చి ఇదంతా కూడా వీవింగ్లో వచ్చిన నీడిల్ జామ్దాని వీవింగ్. అంతా నీట్గా ఉంది చూడండి, కలర్ కానీ వీవింగ్ స్టైల్ కానీ అన్నిటికీ సెల్ఫ్ బ్లౌజులు ఉంటాయి. చాలా యూనిక్గా ఉంది కదా కలర్. ఈ సారీ కూడా అంతే, 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకలాంటి ఇంగ్లీష్ కలర్ గ్రీన్ అండి. గ్రీనే కానీ చాలా డిఫరెంట్ షేడ్, యూనిక్ కలరు, డస్టీ షేడు. ఇది కూడా అంతే సేమ్ స్టైల్. దీనికి బార్డర్ లాగా ఇచ్చారు, లైన్స్ వచ్చింది. ఇక్కడ నుంచి కుచీల్లో అంతా కూడా ఈ బుటీసే వచ్చాయి. ఇక్కడ మనం సింగిల్ వేసుకున్న ఇలా స్టెప్స్ పెట్టుకునే దగ్గర నుంచి ఈ బర్డ్ షేప్ కూడా స్టార్ట్ అయింది. చిన్న బడ్ లాగా ఇచ్చారు, రోజ్ బడ్ లాగా. అందులో కూడా మళ్ళీ కలర్స్తో చేశారు చూడండి. ఇదంతా కూడా చిన్నగా నీడిల్ జామ్దాని కలర్, చాలా యూనిక్గా ఉంది. ఇలా పళ్ళు వస్తుంది. మనం ఇలాంటివి డ్రెస్సెస్లో కూడా చేసాం కదా, ఎంత నీట్గా ఉందో చూడండి. వర్క్ అంతా కూడా సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. మీరు ఈ బార్డర్ కలర్ కానీ మిక్స్ అండ్ మ్యాచ్ మల్టీ కలర్ ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే ఎంత నీట్గా ఉంటుందో, చాలా బాగుంది. 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ అయితే అసలు మాటలు, అంత బాగుంది. మల్టీ కలర్ చూడండి ఎంత బాగా తెలుస్తుందో, నీట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్. దీనికి వితౌట్ బార్డర్ లాగా ఏం రాకుండా ఆ రోజ్ కలర్ చూడండి, పింక్ షేడ్స్లో మల్టీ కలర్స్ వచ్చి గ్రీన్, బ్లాక్ అన్ని కలర్స్ బాగా తెలుస్తున్నాయి దీని మీద. వీవింగ్ బాగుంది కదా. సేమ్ మనకి ఇదే బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్, ఎంత లైట్ వెయిట్లో ఉంటుందో మొత్తము, చాలా క్లాసీగా ఉంది. 2550. నెక్స్ట్ వచ్చేసి వైట్కి ఇక్కడ వైట్ పింక్ కలర్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ షేడ్. మంచి వైట్లో చేయలేదు మనం, కోరా షేడ్ కానీ క్రీమ్ కానీ చేసాము. ఇది వైట్ వచ్చింది. వైట్కి పింక్, ఎల్లో, బేబీ పింక్ వచ్చేసరికి భలే తెలుస్తుంది కలర్ కాంబినేషన్ కూడా. అంతా కూడా చెట్టు కొమ్మ తెలుస్తుంది కదా. దీనికి కూడా అంత అన్నిటికీ సెల్ఫ్ బ్లౌజ్లేనండి. మీరు ఈ బ్లౌజులు కన్సిడర్ చేయకపోవడమే బెటర్. శారీలో ఉంచేసుకుని మీరు వేరే పేరప్ చేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. 2550. అసలు కలర్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయండి. నెక్స్ట్ కలర్ వచ్చి పికాక్ బ్లూ షేడు. ఇది బ్లాక్ కలర్ అవుతుంది, దానివల్ల షేడ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. దీనికి థ్రెడ్ బార్డర్ లాగా ఇలా లైన్స్ లాగా ఇచ్చారు. ఎంత బాగుంది కదా. ఇది పెద్దవాళ్ళు కాదండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. మీరు కలంకారీలు కానీ ఇక్కత్ స్టైల్ కానీ డిఫరెంట్గా పేరప్ చేసుకోవచ్చు. నార్త్ వాళ్ళు అయితే స్లీవ్లెస్లో ఆడతారు కదా ఎక్కువ, అలా అయినా కూడా చాలా బాగుంటాయి. ఇలా
మొత్తం పళ్ళు కూడా జామ్దాని, నీడిల్ జామ్దాని, బ్లౌజ్. ఎంత బాగుందోనండి కలర్, బ్యూటిఫుల్ కలర్. మనకి కాటన్స్ అనేసరికి అందరికీ ఐడియా ఉంటుంది కదా, ఇదైతే డస్టీగానే ఉంటాయండి, షైనీగా ఏమి ఉండవు. చాలా బాగుంది. 2550. నెక్స్ట్ వచ్చేసి ఇది పింకు పీచు కల్నేత కలర్ లాగా ఉంది, చాలా బాగుంది. ఇది కూడా కలర్ వచ్చేసరికి అంతా కూడా ఇలా మల్టీ కలర్ వీవింగే వచ్చింది. దీనికి రెడ్ కలర్ బార్డర్ లాగా ఇచ్చారు. ఎంత బాగుందండి, ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. ఇలా పళ్ళు వస్తుంది. కాకపోతే వీటికి మన రెగ్యులర్ కాటన్స్ అంతగా స్టార్చ్ పట్టవు, లైట్గా పడతాయి. చక్కగా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్ 2550. రెడ్ చూడండి, డార్కర్ షేడ్, పేస్టల్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. ఏది కావాలన్నా క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. నెంబరింగ్ ఇస్తున్నాం కదా, నెంబర్తో సహా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ పెట్టండి. మంచి రెడ్ కలర్, మెరూనిష్ రెడ్డే. దీనికి బార్డర్ లేదు, వితౌట్ బార్డర్ స్టైల్ లాగా మల్టీ కలర్ వచ్చింది. వీవింగ్ అంతా సేమే. మీకు ఆ బార్డర్లో కావాలో బార్డర్ లేకుండా కావాలనేది క్లియర్గా పెట్టండి. పళ్ళు చక్కగా ఇలా కొమ్మలాగా జామ్దాని వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ మనకి ఈ కలర్స్లో మల్టీ కలర్స్ రావడం వల్ల చక్కగా ఉందండి. వీవింగ్ స్టైల్ కానీ డిజైన్ కానీ ఎంత బాగుందో. బ్యూటిఫుల్ కలర్స్ 2550. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా ఆఫ్లైన్ ఎవరైనా రావాలి అనుకుంటే ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా రావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఉంటుంది. ఇంకా చాలామంది ఓల్డ్ నెంబర్కి మెసేజెస్ చేస్తున్నారు, ప్లీజ్ ఎవరు కూడా ఆ నెంబర్కి చేయొద్దండి. ఈ నెంబర్కి చేస్తే మీకు వెంటనే రిప్లై ఉంటుంది. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ప్యూర్ మష్రూమ్ సిల్క్స్. బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి. ఫస్ట్ కలర్ వచ్చేసరికి రస్ట్ కలర్, ఎంత బాగుందో చూడండి. దీనికి చిన్న చిన్న బుట్టి, అంటే మీకు కలర్లో తెలుస్తుందో లేదో కానీ కాపరిష్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది. పైవైపు చిన్నదే ఒక 2 ఇంచెస్ బార్డర్ ఉంది, కింద వైపు ఒక 3 ఇంచెస్ వచ్చింది. ఈ బుట్టి అనేది ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది. చాలా మంచి కలర్, చక్కగా డీసెంట్గా పార్టీ వేర్ చాలా బాగుంటుంది. గ్రాండ్ లుక్ ఉంటుందండి. మనకి ఇవన్నీ కూడా చూడడానికి సింపుల్గా అనిపిస్తాయి కానీ చక్కగా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, చాలా నీట్గా ఉంది. ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది కదా, ఇలా ట్రాన్స్పరెన్సీ ఉండదు, బాడీ హగ్గింగ్ ఉంటుంది, జరీ కూడా సాఫ్ట్గా ఉంది. ఇలా పళ్ళు, రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీ అంతా బుట్టి ఉంది కదా, బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి చక్కగా బార్డర్ ఇచ్చారు. మీరు కావాలనుకుంటే సింపుల్గా నెక్ పార్ట్ ఏమైనా చేయించుకున్నా బాగుంటుంది. ఇలా ప్లెయిన్ వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా కూడా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 4500. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం సింపుల్ వీవింగ్లో వచ్చింది. ఈ వీవింగ్ వచ్చేసరికి ఇంకొంచెం డిఫరెంట్ ఉంది. ఇది వచ్చేసరికి సిల్వర్ కలర్ ఇచ్చారు కదా, 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి. కలర్ వచ్చేసరికి మంచి బ్రింజాల్ షేడ్, డార్కర్ షేడ్, ఇలా సిల్వర్ కలర్ అండ్ 2 బర్డ్స్ వచ్చేసరికి ఇలా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా దగ్గరగానే ఇచ్చారు, చిన్న బంచ్ స్టైల్ లాగా దగ్గరగా ఉంది. ఎంత బాగుందో చూడండి కలర్, మంచి ట్రెండింగ్ కలర్, బ్రైట్ షేడ్. ఇవన్నీ కూడా సింగిలే ఉన్నాయి, సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. కలర్స్ అన్నీ కూడా బాగున్నాయండి. చక్కగా సింపుల్గా పార్టీ వేర్ చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్గా మనకి పట్టు అలా కాకుండా కొంచెం ట్రెండీ స్టైల్స్. ఇలా పళ్ళు కూడా అన్నీ రిచ్ పళ్ళులో వచ్చాయి. బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది. మనకి బేస్ ఫ్యాబ్రిక్ ఇదే ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ లైట్ ఫ్యాబ్రిక్ షైన్ వల్ల కూడా కలర్స్ చాలా బాగున్నాయి. ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4950. నెక్స్ట్ వచ్చేసరికి లైట్ పింక్, అంటే ఆనియన్ షేడ్ పింక్ ఉంటుంది సరే, కొంచెం పీచ్ పింక్ కలిసిన డస్టీ షేడ్ కలర్, ఇంగ్లీష్ కలర్. ఇది వచ్చేసరికి 2 లీవ్స్ లాగా ఇచ్చారు, ఒకటి సిల్వర్ ఒకటి కాపరిష్ గోల్డ్. 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి, చిన్న బార్డర్ 2 ఇంచెస్ బార్డర్ వచ్చి బ్యూటిఫుల్ షేడ్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి అలా లీఫ్ డిజైన్ వస్తుంది. చాలా నీట్గా కూల్గా ఉన్నాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ. ఈ డిజైన్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఉంటాయి. ఇలా పళ్ళు, రిచ్ పళ్ళు, అన్నిటికీ రిచ్ పళ్ళు వచ్చింది. ఈ జరీ కూడా అంత లాక్ వీవింగ్లోనే వచ్చిందండి, ఎక్కడ మనకి బయటికి గుచ్చుకునేది అలా ఏం లేదు, సాఫ్ట్గానే ఉంది. కంఫర్ట్ ఫీల్, ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది. కలర్ అయితే బ్యూటిఫుల్ షేడ్, సెలబ్రిటీ షేడ్ కలర్స్ ఉంటాయి చూసారా, చాలా బాగుంది. 4950. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సేమ్ దాంట్లోనే సేమ్ డిజైనే గ్రీన్ కలర్ కూడా చాలా బాగుందండి. షేడు లీఫ్ గ్రీన్, డార్క్ షేడ్ ఉంటుంది చూసారా, ఒక కరివేర షేడ్, కరివేర ఆకు షేడ్, అది డార్క్ ఉంటుంది ఆ కలర్. షేడ్ కూడా లైట్ షైన్ ఉండి చాలా బాగుంది చూడండి. సేమ్ స్టైల్ లీఫ్, 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. రెగ్యులర్ గ్రీన్ అయితే కాదు, చాలా బాగుంది కలర్. అకేషన్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి, చక్కగా గ్రాండ్గా నీట్గా ఉంటుంది. ఇలా పళ్ళు, రిచ్ పళ్ళులే వచ్చాయి. ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి ఇలా బార్డర్, చక్కగా సింపుల్గా నీట్గా ఉంది కదా.
49.50. నెక్స్ట్ వచ్చేసి మన కలర్ బ్రైట్ ఇయర్ ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చేసింది. ఇది ఫస్ట్ చూపించాను చూసారా, బ్రింజాల్ షేడ్లో సేమ్ డిజైన్. 2 సైడ్స్ బార్డర్ వచ్చి, బార్డర్ కూడా ఎంత యూనిక్గా ఉందో చూడండి, ఫ్లవర్ షేప్ వచ్చింది. చాలా బాగుంది కలర్, ఇది బ్రైట్ కలరే. ఇలా పళ్ళు, చక్కగా పళ్ళు, రిచ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది. చాలా క్లాస్గా ఉంటుంది కలరు, మంచి ట్రెండింగ్ షేడ్. 49.50. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. ఇది కూడా ఎంత బాగుందోనండి కలర్, అన్ని కలర్స్ బాగున్నాయి, నీట్గా రిపీట్. మీరు అడిగే షేడ్స్ చక్కగా మంచి రెడ్ షేడ్, మరీ మిర్చి రెడ్ కాదు, కొంచెం మెరూనిష్ రెడ్. అదో ఫ్యాబ్రిక్ని బట్టి కూడా చాలా బాగుందండి కలర్ అయితే, మంచి షేడ్ రెడ్లో కూడా. ఇలా 2 లీవ్స్ వచ్చాయి, 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్. చక్కగా సింగిల్ వేసుకున్న ఎవరికైనా బాగుంటుందండి. బ్యూటిఫుల్ షేడ్, చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా ఇదే స్టైల్ వస్తుంది. ఇలా పళ్ళు, మంచి ప్రైస్లో చక్కగా పార్టీ వేర్ లుక్. అది కూడా మరీ ఏదో హడావిడి సెమీలు కాకుండా నీట్గా ఉంది. ఇలా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుందండి షేడ్ అయితే. 49.50. బ్యూటిఫుల్ కదా. సో ఫాస్ట్గా అయితే చూడండి, ఈ సారీస్ అన్నీ కూడా సేమ్ ప్రైజే, 49.50. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇవ్వండి ఈరోజు వీడియోలో సారీస్. ఈరోజు వీడియోలో సారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో సారీస్ ఏమన్నా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే నేను బాయ్.